హలో, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాం వెల్కమ్ అండి. మనం ఇంతకుముందు సబ్జెక్ట్ వరకు ఏంటంటే మనం ఎలా అఫెన్స్ చేయాలి, డిఫెన్స్ చేయాలి, అదేవిధంగా లాకింగ్ చేయాలి, ఇలాంటి కొంచెం బేసిక్స్ మూమెంట్స్ ఎలా చేయడం జరిగింది అనమాట. ఇవి నేర్చుకోవడం జరిగింది. నేను ఆల్రెడీ చైనా షావులిన్ టెంపుల్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక, ఇండియా, అలాగే రకరకాల కంట్రీస్ నేర్చుకోవడం జరిగింది అనమాట. నేర్చుకుని అదేవిధంగా నేను వేరే వాళ్ళకు నేర్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సబ్జెక్ట్లో ఏంటంటే మనం వుడెన్ డమ్మీ చూసారు కదా, దీన్ని వుడెన్ డమ్మీ అంటారు. వుడెన్ డమ్మీ అనేది ఎలా చేయాలి, ఎందువల్ల యూజెస్ ఉన్నాయి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనం ఎందుకు చేయాలి అనే దీనివల్ల ఉపయోగాలు అంటే మనం తెలుసుకున్నాం అనమాట. దీన్ని వుడెన్ డమ్మీ అంటారు. చూసారు కదా, దీన్ని వుడెన్ డమ్మీ అంటారు. ఇది మామూలుగా ఏంటంటే ఈ షావులిన్ టెంపుల్ కుంఫులో దీన్ని వుడెన్ డమ్మీ అనేది ఒక పార్ట్ అనమాట. అదేవిధంగా వించున్ కుంఫు, బ్రూస్లీ, జెట్లీ, జాకీ చాన్ వీళ్ళందరినీ చూసినట్లయితే, మనం బ్రూస్లీ, జెట్లీ, జాకీ వీళ్ళందరూ చూసినట్లయితే వాళ్ళందరూ దీన్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు దీన్ని చేస్తుంటారు కదా, అసలు ఇది చూడడానికి ఒక స్టాండ్ లాగా ఉంది. అసలు ఏంది అని చాలా మంది అర్థం జరిగింది అనమాట. దానివల్ల యూజెస్ ఏంది, ఏదో కర్రలాగా ఉంది, ప్లస్ దానికి ఏదో ఇట్లా ఉన్నవి, కింద ఉన్నవి, ప్లస్ కింద నించోబెట్టినారు, అసలు ఏందని నన్ను చాలా మంది అడగడం జరిగింది అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటి చెప్పాలంటే చాలా యూజ్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఓన్గా ఎగ్జాంపుల్ మన ఎనిమీ, మన ఎనిమీ, మన ఫ్రెండ్ చెప్పాలంటే మన ఫైట్లో మన ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంతో మనం రోజు నిత్యం ప్రాక్టీస్ చేయడం జరిగితే ఒక ఫైటర్గా తయారవుతారు అనమాట, ఒక గుడ్ ఫైటర్గా తయారవుతారు అనమాట. ఈ మూమెంట్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ అనమాట. దీంట్లో మనం ఫాస్ట్ మూమెంట్ చేయడం కానీ, అదేవిధంగా డిఫెన్స్, వెంటనే అటాక్ చేయడం, ఇలాంటి రకరకాల మూమెంట్స్కి ఏంటంటే ఇది వుడెన్ డమ్మీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చూసినట్లే చాలా మంది ఐపీ మ్యాన్ అని రకరకాల ఫిల్మ్స్లో చూస్తుంటారు. ఐపీ మ్యాన్లో అతను బ్రూస్లీ గురువు అనమాట. ఐపీ మ్యాన్ ఆయన ఏంటంటే ఈ వుడెన్ డమ్మీ బాగా ప్రాక్టీస్ చేసి ఆయన రకరకాల మూమెంట్స్ కానీ అదే టోర్నమెంట్స్లో కానీ గెలుపొందడం జరిగింది అనమాట. ఆ స్టోరీ మనం చూడడం జరిగింది. అదేవిధంగా ఇది వుడెన్ డమ్మీ అనేది ఇప్పుడు నుంచి వచ్చింది కదా అనమాట. గత 300 years బ్యాక్ నుంచి వుడెన్ డమ్మీ ఉందన్నమాట. ఫస్ట్ ఇది వుడెన్ డమ్మీ అనేది ఎక్కడ ఏర్పడిందంటే, ఈ వుడెన్ డమ్మీ అనేది ఫస్ట్ చైనా షావులిన్ టెంపుల్లో వచ్చిందన్నమాట. చైనా షావులిన్ టెంపుల్లో దీన్ని వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, దీంతో ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వుడెన్ డమ్మీని బాగా ప్రాక్టీస్ చేసేవారు. తర్వాత ఏం జరిగిందంటే సౌతర్న్ చైనా, అలాగే నార్థన్ చైనా, అలాగే ఇతర కంట్రీస్ కూడా ఏంటంటే దీన్ని నేర్చుకొని వాళ్ళు దీని ఉపయోగాలు తెలుసుకొని తర్వాత వాళ్ళు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది దీని ఉపయోగాలు తెలుసుకొని దీంతో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వుడెన్ డమ్మీలో కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఇది బేసిక్ వుడెన్ డమ్మీ. దీని తర్వాత కొన్ని ఏంటంటే గోడకి ఫిక్స్ చేసి ఉంటారు అన్నమాట. కొన్ని గోడకి ఫిక్స్ చేసి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలా మూవ్ చేసినప్పుడు మూవ్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే ఇలా మూవ్ చేసినప్పుడు కింద థ్రెడ్స్ ఉంటాయి అనమాట. అది మూవ్ అవుతుంది, ఇలా పుష్ చేయగానే ఫుల్ టర్న్ అయ్యి ఇట్లా వస్తుంది అనమాట. ఆ మూవ్ వుడెన్ డమ్మీస్, రకరకాల వుడెన్ డమ్మీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసింది ఇది వుడెన్ డమ్మీ అనమాట. తర్వాత న్యాచురల్గా తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తర్వాత వేరే స్టైల్స్ వాళ్ళు తగ్గట్టు ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ చేసుకుని రకరకాలు చేయడం జరిగింది అనమాట. ఈ వుడెన్ డమ్మీలో ఫస్ట్ మనం ఎలా పంచెస్ చేయాలి, ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా చేస్తుంటే ఎలా చేయాలి, ఎలా మనం లెగ్ అటాక్ చేయాలి, ఏ విధంగా మూమెంట్స్ చేయాలని మనం చూద్దాం. ఫస్ట్ నేను ఒకసారి మెల్లగా చేసి చూపిస్తాను, తర్వాత మనం మూమెంట్స్ ప్రాక్టీస్ చేసి దాన్ని మనం ఫర్దర్గా చూద్దాం. చూసారు కదా, జస్ట్ లైక్ చూసారా, ఈ విధంగా ఏంటంటే ఇది ఫాస్ట్గా అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనపైకి ఎవరిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మనం అటాక్ చేసే మూమెంట్స్ని డిఫెన్స్ అంటే ఇప్పుడు మనం కంపల్సరీగా ఇప్పుడు ఎవరైనా మనం పంచి అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనం అటాక్ చేస్తే మనం డిఫెన్స్ చేయాలి కంపల్సరీగా. ఫస్ట్ మనం అటాక్ చేసినప్పుడు ఎందుకంటే డిఫెన్స్ చేయాలి. డిఫెన్స్ అయిపోతే మనకు తగులుతుంది ఆ పంచి, ఆ మూమెంట్ అనేది మనకు తగులుతుంది, ఆ కిక్ అనేది మనకు తగులుతుంది. అది తగలకుండా డిఫెన్స్ ఆపుకొని వెంటనే తర్వాత మన అఫెన్స్ అంటే ఎగ్జాంపుల్ డిఫెన్స్ చేసుకుని వెంటనే మనం ఎక్కడి నుంచి అటాక్, పంచ్ అటాక్ చేయడం, ఓపెన్ హ్యాండ్ అటాక్ చేయడం, అదేవిధంగా కిక్ అటాక్ చేయడం, రకరకాల మూమెంట్స్ చేసాం మనం. ఆ మూమెంట్ ఫస్ట్ మనం బేసిక్స్ ఎలాగో నేర్చుకొని తర్వాత ఫర్దర్గా మనం దీన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ మనం లైన్, క్లచ్, బో, డిస్టెన్స్, రెడీ, ఆల్ ఆఫ్ యూ, కిక్ స్టాండ్, రెడీ 1 2 1 2 1 2 1 2 yes 1 2 yes సేమ్ అదే విధంగా లెగ్ చైన్ 1 2 చూసారు కదా. స్టాండ్ అనేది ఫ్రంట్ లెగ్, మనం ఏ లెగ్ ఫ్రంట్ ఉందో ఆ హ్యాండ్ ఫ్రంట్ ఉందో, ఏ లెగ్ బ్యాక్ ఉందో ఆ హ్యాండ్ బ్యాక్ ఉంది. జస్ట్ రెడీ 1
చూసారు కదా, మనల్ని ఏమైనా అటాక్ చేస్తున్నప్పుడు మనం డిఫెన్స్ చేయడం. ఎస్ కమ్. చూసారా, ఎవరైనా మనం అటాక్ చేస్తుంటే ఎస్ వన్ పంచ్. చూసారా, ఎస్ 2 హ్యాండ్స్ ఉంచండి. చూసారా, డిఫెన్స్ బ్యాక్ వెళ్ళండి. చూసారా, 1 2 ఎస్ చూసారు కదా, ఇలా అనమాట అటాక్. నెక్స్ట్ బ్యాక్ అగైన్ చూడండి, బ్యాక్ ఉంచండి. రెడీ, 1 2 ఇలా 1 2 1 2 ఇలా, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే డిఫెన్స్ చేసి. చూసారు కదా, నెక్స్ట్ మనం ఇప్పుడు కొన్ని మూమెంట్స్ చేంజ్ అవర్ లైక్. రెడీ, 1 2 వెంటనే అఫెన్స్ అంటే మనం అటాక్ చేయడం అనమాట, మనం అటాక్ చేయడం. కమ్. చూసారు కదా, అటాక్ చేయాలో చూపిద్దాం. రెడీ, 1 రెడీ, క్లోజ్ చేసి అటాక్. చూసారు కదా, రెడీ 1 చూసారా, లాక్ చేసి వెంటనే ఇక్కడ నుంచి లాక్ చేయొచ్చు, మనం పుష్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి పుష్ అనమాట. చూసారు కదా, పంచెస్ 1 2 అటాక్, క్లోజ్, క్యాచ్, అటాక్. ఈ విధంగా ఏంటంటే ఈ మూమెంట్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. లాకింగ్. చూసారు కదా, ఇలా డిఫెన్స్ అంటే మన పైన కొట్టినప్పుడు చూడండి. ఎస్ చూసారు, మనకు తగిలేస్తుంది, దానికి మనం ఏం చేస్తున్నాం, డిఫెన్స్ చేస్తున్నాం అంటే ఆపుకుంటున్నాం. చూసారా, వెంటనే మనం లాక్ చేసి వాళ్ళు మనం ఏదైనా చేయొచ్చు. తర్వాత మనం పుష్ కూడా అటాక్ చేయొచ్చు. అదేవిధంగా దీంతో చూసారు కదా, దిస్ ఈజ్ పంచెస్ అంటే మన హ్యాండ్తో అటాక్ చేసినప్పుడు అనమాట. ఎలా డిఫెన్స్. రెడీ, లైన్ చూచండి, లైన్. రెడీ, గుడ్. రెడీనా, 1 2 1 2 నెక్స్ట్ 3 4 ఎస్ 1 2 3 ఎస్ చేంజ్ అవర్ లెగ్. సేమ్ అదేవిధంగా మూవ్ అవుతూ చేయాలి. రెడీ, ఇప్పుడు మనం ఈ మూమెంట్ దీంతో చేద్దాం. రెడీ, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. రెడీ, 1 ఎస్ 1 దాంతోపాటు ఇలా బ్లాక్ చేయాలి. 1 చూసారా, 2 చూడండి. ఇలా కూర్చున్నప్పుడు మనం మాబు స్టాండ్లో కూర్చోవాలి. మాబు స్టాండ్ ఫుల్గా కాకుండా హాఫ్తో కూర్చోవాలి, మన హైట్ దగ్గర చూసుకుంటూ కూర్చోవాలి. 1 2 1 2 చూసారా, 1 2 1 2 అదేవిధంగా 1 2 నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్ చూసారు కదా, 1 2 క్లోజ్ మూమెంట్ అనమాట. క్లోజ్ మూమెంట్ చూసారా, ఇలా డిఫెన్స్ చేసుకుంటున్నాం. డిఫెన్స్ ఇలా మనం ఆపుకుంటున్నాం, అంటే మనకి తగలకుండా ఆపుకుంటున్నాం. వెంటనే మనం అటాక్ చేయడం ఎలా. రెడీ, 1 2 1 చేసి వెంటనే అటాక్. చూసారా, మనం ఓపెన్ హ్యాండ్తో అదేవిధంగా పంచ్ అటాక్ చేయొచ్చు, అదేవిధంగా పంచ్ కూడా అటాక్ చేయొచ్చు. చూసారా, 1 వెంటనే 2 3 4 ఆర్ ఎస్ 1 2 3 4 ఆర్ 4 చూసారా, ఇలా 1 ఇలా సైడ్ కనాలి. దీన్ని చూసారా, ఈ సైడ్ కనాలి. నెక్స్ట్ 2 అన్నప్పుడు కిందకి ప్రెస్ చేయాలి. దీన్ని కిందకి ప్రెస్ చేసి ముందుకు అటాక్ చేయాలన్నమాట. చూసారా, 1 2 అటాక్ అంటే పైన దీన్ని అటాక్ చేస్తూ దీన్ని ప్రెస్ చేసి ఉంచి పంచ్ అటాక్ చేయాలి. పంచ్ ఎస్ పంచ్ అటాక్ చేయొచ్చు, ఓపెన్ హ్యాండ్ అటాక్ చేయొచ్చు. ఇలా మనం గ్రాడ్యువల్గా మూమెంట్స్ చేసాం అనుకోండి, చాలా ఫాస్ట్ మూమెంట్ వస్తుంది. బాడీలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫాస్ట్నెస్ వచ్చేస్తున్నారు. వాళ్ళు ఈజీగా డిఫెన్స్ చేయగలరు. వాళ్ళు ఈజీగా ఏంటంటే ఈజీగా వాళ్ళు కాపాడుకోగలరు. ఈజీగా ఫాస్ట్ మూమెంట్ వస్తుంది అనమాట. ఇలాంటి దీంతో చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళుగా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాడీ పరంగా కూడా స్ట్రాంగ్గా తయారవుతారు. రియాలిటీగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ది వే ఆఫ్ ద ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్ కాబట్టి వాళ్ళ బాడీని వాళ్ళ లెగ్స్ని ఏం చేయాలంటే వాళ్ళకు స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. చూసారు, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు హ్యాండ్స్లో ఫాస్ట్నెస్ పెరిగి వాళ్ళ డిఫెన్స్ కానీ అఫెన్స్ కానీ వాళ్ళు థింకింగ్నెస్ కానీ అదే వాళ్ళు అటాక్ చేసే ఫాస్ట్నెస్ అనేది ఏంటంటే ఎక్కువ ఫాస్ట్ అయిపోతుంది అనమాట. పవర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. పవర్ రోజు రోజుకి వాళ్ళు ఏంటంటే పవర్ శాతం అనేది అంటే పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్మల్ మ్యాన్ పవర్ చేసే పవర్ శాతం ఫస్ట్ నార్మల్గా ఉంటుంది, కానీ దీన్ని బాగా మార్షల్ ఆర్ట్ చేసిన వాళ్ళు పవర్ ఎలా ఉంటుందంటే చెప్పడానికి చాలా పవర్గా ఉంటుంది అనమాట. దీన్ని ఈ పవర్ని ఎలా చూపించాలో నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో నేను చూపించాను కదా. ఎలాగంటే బ్రేకింగ్స్ ద్వారా చూపిస్తాం అనమాట. బ్రేకింగ్స్ ఎలా బ్రేకింగ్స్ చేస్తే ఎంత పవర్ రిలీజ్ అవుతుంది, మ్యాన్ ఎంత పవర్ని ఎలా అప్లై చేయాలి, ఎలా అసలు ఆ పవర్ని ఎలా తీసుకురావాలని నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనం చూసారు కదా, డిఫెన్స్ 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 డిఫెన్స్
ఎఫెన్స్ ఆర్ పంచ్. చూసారా, దీన్ని చేసి దీన్ని చేస్తాం, నెక్స్ట్ దీన్ని చేసి దీన్ని చేస్తాం, నెక్స్ట్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. చూసారా, ఇలా ఫిస్ట్ మనం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ బెండింగ్లో చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా పంచ్ మనం కరెక్ట్గా అటాక్ చేయాలన్నమాట. కరెక్ట్గా అటాక్ చేసినప్పుడు చూసారు కదా, పర్ఫెక్ట్గా ఇలా అటాక్ అవుతుంది, ఇలా పంచ్ అటాక్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ చూసారా ఇలా మూమెంట్, ఇలా చూసారా ఇలా బ్లాక్ చేస్తూ ఇలా అటాక్. నెక్స్ట్ మనం ఫోర్త్ కౌంట్ ఎలా చేయాలో చూద్దాం. రెడీ 1 2 చేసాం, నెక్స్ట్ 3 4 అటాక్ చేసాం జరిగింది కదా. నెక్స్ట్ మూమెంట్ సైడ్కి అనమాట. రెడీ 1 2 అటాక్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ సైడ్కి, ఈ మనం లెగ్ ఉంది కదా మాబు నుంచి ఇలా సైడ్కి వెళ్ళి స్టెప్. ఎస్, చూసారా షీబు స్టాండ్ ఉంటుంది, ఈ స్టాండ్కి వచ్చి ఇలా చూసారా ఇలా డిఫెన్స్ అంటే సైడ్కి అటాక్ చేయాలి. అంటే మన పైకి పంచెస్ అటాక్ చేసినప్పుడు చూసారా, పంచ్ కిక్ అటాక్ చేసినప్పుడు సైడ్కి వెళ్తాం. కిక్ కూడా అటాక్ చేసినప్పుడు కిక్ చేయండి, సైడ్ ప్రెస్ కిక్, ఇలా సైడ్కి వెళ్తాం. అంటే ప్రెస్ చేసినప్పుడు రెండు చేయండి, పంచ్ కిక్ రెండు చేయాలి. ఎస్, ఇలా సైడ్కి వెళ్తాం చూసారా. అంటే మనం ఏంటంటే ఆపోనెంట్ రియాలిటీకి వెళ్తాం. ఎస్, చూసారా ఇలా పుష్ చేస్తాం. అంటే చూసారా స్టాండ్ చూడండి, స్టాండ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చేసినప్పుడు స్టాండ్ కూడా ఇంపార్టెంట్. చూడండి ఇలా ఒకసారి చూపిస్తాను, చూడండి దీంతో చూపిస్తాను రియాలిటీకి. అదేవిధంగా దీంట్లో రెడీ చేసిన తర్వాత సైడ్కి వెళ్ళి బ్లాక్. ఎస్, 1 2 చేసి చూసారా ఇలా డిఫెన్స్. చూడండి స్టాండ్ కూడా ఇంపార్టెంట్. స్టాండ్ కూడా ఇలా స్టాండ్ ఉండి ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇలా లైక్ దిస్. ఎస్, 1 2 సైడ్కి చూసారా. చూడండి ఈ లెగ్ ఇలా ఇలా వెళ్ళి సైడ్ నుంచి వెళ్ళి బ్లాక్, ఇలా మనం ఇలా బ్లాక్ చేయాలి, ఇలా ఈ సైడ్ నుంచి చూసారా. ఈ హ్యాండ్ ఇంపార్టెంట్, చూసారా ఇలా ఉండాలి. ప్లస్ లెగ్ కూడా ఇంపార్టెంట్, లెగ్ కూడా ఇలా ఉంది. ఎస్, అగైన్ మళ్ళీ చూపిస్తా చూడండి. 1 2 అయిన తర్వాత 3 4 అటాక్ అయిపోయింది. తర్వాత మూమెంట్ సైడ్కి వెళ్ళి నెక్స్ట్ అదేవిధంగా ఈ సైడ్ కూడా మళ్ళీ మాబుకి వచ్చి 2 చేసి ఈ లెగ్ ఇలా వేసి చూసారా, ఇందాక అటు సైడ్కి వెళ్ళాం. అదేవిధంగా ఈ సైడ్కి వెళ్ళి అటాక్. ఎస్, ఈ హ్యాండ్ ఇక్కడ పుష్ చేస్తూ ఈ హ్యాండ్ సైడ్కి, దిస్ ఈజ్ ఇలా సైడ్కి ఇలా డిఫెన్స్ చేస్తాం, సైడ్కి ఇలా సైడ్కి డిఫెన్స్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ చూడండి 1 చేసి సైడ్ చూసారా ఇలా చేసి సైడ్కి వెళ్ళి గుడ్. చూసారా, ఇప్పుడు మనం ఫస్ట్ టైం చేసిన మూమెంట్స్ అని ఒకసారి చేద్దాం. రెడీ స్లోగా 1 2 3 4 5 6 7. Yes.